పేర్లన్నీ జీవ గ్రంథంలో. మరి నీ పేరు ఉంటుందా? రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో ఉంటే చాలే పెన్షన్, దాంట్లో జీవగ్రంథం తర్వాత సంగతి అంటావా? ఫస్ట్ జీవగ్రంథం, తర్వాత పెన్షన్, తర్వాత రేషన్ కార్డు. హల్లెలూయా. ఎక్కడ రాయించుకోవాలి? ఫస్ట్ రాయాలంటే, దేవుడు నిన్ను కనుగొనాలంటే నీలో ఏముండాలి? నేను ఒక వీడియో చూశాను, నా మాటలు నేను ముగిస్తా. తన సొంత అత్తగారిని కోడలు కర్ర పట్టుకొని కాలుతో తంతా ఉంది. ఏం చేస్తుంది? కర్ర తీసుకొని, ఇంతలావు కర్ర, అత్తగారిని ఏం చేస్తుంది? కొడతా ఉంది కాళ్ళ మీద, ఒంటి మీద. కొడుకుని కొడుక అయ్యా కేకేస్తుంది ఆ అత్త. మీరు చాలా మంచి వాళ్ళు, దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళు కాదు. ఎక్కడో జరిగింది. కొడుకైనా కూతురైనా ఏం చేయాలి మనం చెప్పండి? దయ కలిగిన వారంగా, జాలి కలిగిన వారంగా ఉందుముగాక. దావీదులో ఉన్న గొప్ప లక్షణం దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు కోరుకున్నాడు. చివరిగా నా మాటలు నేను ముగిస్తున్నాను. దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుని హృదయానుసారుడు అయ్యాడు. ఆమేన్. అందుకే ఈ కీర్తనలన్నీ కూడా రాయబడ్డాయి. కీర్తన గ్రంథంలో 150 కీర్తనలో దావీదు రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు స్తుతించే మనసు దావీదు కలిగి ఉన్నాడు. స్తోత్రం కలిగునుగాక. నువ్వు పొలం పనికి వెళ్ళినా, గేదెలు తోలికెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, డ్రైవింగ్లో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, నీ నోట దేవుని స్తుతి. హల్లెలూయా. దేవుని పాట. నువ్వు దుఃఖంలో ఉన్నా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా, నీ నోట ఏముండాలి? దేవుని స్తుతి ఉండునుగాక. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తే సాతాను దుర్గములు కూలిపోతాయి. హల్లెలూయా. సాతాను ప్రాకారములు కూలిపోతాయి. ఆ స్తుతించగా ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా నీ కుటుంబానికి నీకు అడ్డుగా ఆశీర్వాదాలు రానివ్వకుండా చేస్తున్న సాతాను దుర్గములన్నీ యేసయ్య నామములో కూలిపోవునుగాక. హల్లెలూయా. దావీదు దేవుని స్తుతిస్తున్నప్పుడంట సౌలులో ఉన్న దురాత్మ చెప్పాలి. ఆమేన్. మనం పాడితే పక్కన వాళ్ళకు కూడా వినపడదు. హల్లెలూయా. ఆపమ్మ పాడేవి కానీ అంటారు కొంతమంది. చాలు ఆపే. మనం స్తుతిస్తే ఎలా ఉండాలి? పాట పాడితే ఎలా ఉండాలి? ఆగి పాట వింటూ వారు కూడా దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నిజంగా నువ్వు పాడితే దయ్యములు కాలిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. నువ్వు